ఈ లోకంలో చాలామంది దేవుని నమ్ముకున్న వారు కూడా కష్టాల పాలవుతున్నారు. చాలా కుటుంబాలలో అనేక రకాలుగా రోగాల బాధలతో, అప్పులతో, పేదరికంతో మరణిస్తున్నారు. అయితే కొన్ని కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉన్నా అందరూ ఉండి ఎవ్వరు లేనటువంటి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అవును, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికే. వీటిలో మరణం వరకు నమ్మకంగా ఉండుటే నిజమైన క్రైస్తవ జీవితం. ఇదే ఈ సినిమా యొక్క సారాంశం. నోరు మూసుకోండు. ఇంత రాత్రిలో అక్కడ ఎవడో ఏడిచేది? ఉండు, నేను వస్తున్నా. ఎక్కడికి లాక్కెడుతున్నావు? అయ్యో, ఎంత ఘోరం! ఆగో, నువ్వేమో కానాదవి, నీకో కానాదా? ఏడవకమ్మా, ఏడవకు, ఏడవకు, ఏడవకమ్మా. అయ్యో పాపం, అమ్మని నాన్ని పోగొట్టుకున్నావే. వచ్చేసాం. నా బంగారు తల్లివి కదూ, ఇదేనమ్మా మన ఇల్లు. నీకోటి తెలుసా, ఇది నేను ఒక దగ్గర నుంచి ఎత్తుకొచ్చేసా. నీకు ఉపయోగపడుతుంది అనుకోలేదమ్మా. ఇందులో ఉన్నది నువ్వేనా? చాలా అందంగా ఉన్నావు. ఏడవకమ్మా, ఏడవకు. పాలు తాగు, తాగు, తాగు.
నా బంగారు తల్లి కాదు. ఓరు 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 దేవా. ఇక నా వల్ల కాదమ్మా నిన్ను పెంచడం. నేను వెళ్తున్నా. ఎందుకు ఆపేశావు? పర్వాలేదు, ఏడు. నడుస్తావా? అప్పుడే అలక ఆడపిల్లని అనిపించుకున్నావే తల్లి. అవును, నీ పేరేంటి? నువ్వు చెప్పలేవుగా. నీకు నేనే పేరు ఎడతా. నీ పేరు మున్నమ్మ. వద్దులే, నువ్వు గొప్పింటి దానివి. నీకు మంచి పేరు పెట్టాలి. నీ పేరు పప్పి. వద్దులే, నీకు పేరు పెట్టడం నా వల్ల కాదమ్మా. అయ్యో, రా రా, నువ్వు నా చిన్నారివి. నీ పేరు చిట్టి. పాపా, జాగ్రత్తగా పట్టుకో. మనం ఉద్యోగానికి వెళ్తున్నాం. ఈరోజు మనం ఎక్కువ సంపాదించాలి. నువ్వు ఉన్నావుగా చాలు. ఏంటి ఎవ్వరూ కనిపించట్లేదు? ఈ ఎండ చాలా ఎక్కువగా ఉంది. చిట్టి, నీకోటి చెప్పనా? మనం చేసే ఉద్యోగం ఏంటో తెలుసా? రా చూపిస్తాను. ఇక్కడేదో కాస్త చల్లగా ఉంది, కూర్చుందాం రా. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చేనని బైబిల్ సెలవిస్తున్నది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు ఈ ఊర్లో ట్రాక్స్ పంచుదాం, విశ్రాంతిని కలుగజేతును అని ప్రభు అయిన యేసు సెలవిస్తున్నారు. అమ్మాయి తీసుకోండి, దీన్ని చదవండి అమ్మా. యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన ఒకటే పరలోకానికి మార్గం. వీళ్ళకి వేరే పనే లేదు. ఎప్పుడు చూసినా యేసు యేసు అంటూనే ఉంటారు. ఛ, ఏదొకటి. ఏమో, నా మీద వేసిపోతున్నావు. సరైన దానివేనే. ఏముంది ఇందులో? ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాను. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము అనగా స్వర్గరాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని రక్షకుడిని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. నరకం నుంచి తప్పించుకున్నట్టు ఎలా? ఈ అరుపులకే మాకు నరకం కనిపిస్తుంది. ఇంక వీళ్ళు నరకం నుంచి తప్పిస్తారంట. తెల్లవాళ్ళు దేవుడి గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటారు. ఆయనే బతకలేక చచ్చిపోయినాడు, ఇంకెలా రక్షిస్తాడు? ఇంకేం కాపాడతాడు? ప్రియమైన సహోదరుడా సహోదరి, పరలోకానికి వెళ్ళాలంటే మానవుడు పరిశుద్ధపరచబడాలి, పాపమును పోగొట్టుకోవాలి. మనకు అంటిన పాపం ఎలా పోతుంది? పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తం శిలువలో కార్చి 3వ రోజు తిరిగి లేచాడు. నమ్మితే పరలోకము, నమ్మకపోతే నిత్య నరకము, అగ్నిగుండము. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. యేసు క్రీస్తు ప్రభువారు 2వ రాకడ అతి సమీపముగా ఉంది. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. యేసయ్య నిన్ను రక్షిస్తాడు. మారు మనసు పొందు, ఈ శుభవార్తని నమ్ము. నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము. నడిచి నడిచి కాళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయి. ఇవాళ బాగానే సంపాదించాము. యేసు ప్రభువుని నమ్ముకోండి అన్నాడే, అతను 100 రూపాయలు ఇచ్చాడు. 1 2 3 4 5 అంతా బాగానే సాయం చేస్తారు, కానీ యేసు ఒక్కడే దేవుడు అంటారు. అదే నాకు నచ్చదు. ఇదేంటిది?
యేసు ప్రభు ఇక్కడ కూడా వచ్చాడేటి? ఈయనొక్కడే రక్షిస్తాడంట. ఇది మనకొద్దులే. నువ్వు కాసేపు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. తల్లే, నువ్వు వచ్చావు, నా పంట పండింది. తాగుబోతు చేసేదంతా కరెక్ట్ అనుకుంటాడు, చివరికి పేడలో కాలేస్తాడు. వచ్చేసానమ్మా నా సిటి తల్లి, నేను వచ్చేసా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఇద్దరిది ఒకటే దారమ్మా, మన తోడు పైవాడేనమ్మా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఇద్దరిది ఒకటే దారమ్మా, మన తోడు పైవాడేనమ్మా. ఏ పాపం ఎరుగని నీవు, ఏ దోషం అంటని నీవు. ఏ పాపం ఎరుగని నీవు, ఏ దోషం అంటని నీవు. శాపాల బారిన పడ్డావా, ఏకాకై ఒంటరివైనావా. శాపాల బారిన పడ్డావా, ఏకాకై ఒంటరివైనావా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీ బోసి నవ్వులు చూసే భాగ్యం నాకున్నదమ్మా. నినుగన్న వారికి లేని అదృష్టం నాదేనమ్మా. ఊహించని చిత్రమిదేనమ్మా, విధిరాతలు జరిగే తంతమ్మా. ఊహించని చిత్రమిదేనమ్మా, విధిరాతలు జరిగే తంతమ్మా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు.
నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. బుడి నడకలతో పాటు బడికెళ్ళొస్తావా తల్లి, లేదా ఈ తాతకు తోడై చేయుతీస్తావా తల్లి. చిన్నారి పుత్తడి ఓ బొమ్మ, ఈ తాతకు తోడే నీవమ్మా. చిన్నారి పుత్తడి ఓ బొమ్మ, ఈ తాతకు తోడే నీవమ్మా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఇద్దరిది ఒకటే దారమ్మా, మన తోడు పైవాడేనమ్మా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఏంటి మొహం అలా ఉంది? నన్ను చూసి నవ్వుతావా? నీ పని చెప్తా. ఏమైంది తాతయ్య? తాతయ్య 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 లే తాతయ్య తాతయ్య నన్ను చూడు తాతయ్య, నాకు భయంగా ఉంది. లే తాతయ్య తాతయ్య లే తాతయ్య తాతయ్య నాకు భయంగా ఉంది. లే తాతయ్య తాతయ్య నాకు భయంగా ఉంది. దేవుడి నుంచి దూరం చేయడమే నా మొదటి పని. నాతో పాటు మిమ్మల్ని, ఈ ప్రపంచాన్ని అంతటిని ఈ మొండుచుల నరకానికి తీసుకెళ్లడమే నా రెండో పని. లేచిరా, దేవుడి బిడ్డలనుకునే మీరు ఆయన వదిలేశారు. పాపం, దేవుడు ఎన్ని చెప్పినా ఆయన బిడ్డలనుకునే మీరు పాపం ఆయన్ని వదిలేసి ఈ లోకంలో నేను సృష్టించిన ఈ సుఖాల కోసం మీ దేవుణ్ణే వదిలేశారు. అయ్యో కాపాడండి, లే లే ఇక్కడ కాపాడండి, నేను నరకానికి వెళ్ళిపోతున్నా. ఈ జీవితం అయిపోయింది. యేసు నన్ను కాపాడు, కాపాడు. దేవుడు నిజం, ఈ నరకం నిజం. యేసు ప్రభువా నన్ను రక్షించావా, రక్షించావా? నరకం ఆ అగ్నికుండం నుంచి తప్పించువాడు యేసు ఒక్కడే అని పవిత్ర గ్రంథమైన బైబిల్ సెలవిస్తోంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసును పొంది సువార్తను నమ్ముడి అని క్రీస్తు సెలవిస్తున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యానికి చేరలేరని యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఆపండి, నాకు యేసు కావాలి. ఆపండి, ఆపండి, నాకు యేసు కావాలి, యేసు కావాలి. ఆపండి, 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 నాకు యేసు కావాలి. ఆపండి, నాకు యేసు కావాలి, యేసు కావాలి. ఆపండి. ఏమైంది తాత? తాత ఏమైంది? ఏమైంది తాత? అయ్యా నాకు యేసయ్య కావాలయ్యా, యేసయ్య కావాలి. అయ్యా అయ్యా అయ్యా, యేసు ప్రభు నన్ను నరకం నుంచి తప్పిస్తాడా? అవును తాత, ఒక్క నిమిషం. అవును తాత, మనల్ని రక్షించేది
యేసు ప్రభు ఒక్కడేనని బైబిల్ చెప్తుంది. మనల్ని రక్షించడానికి కోసమే యేసు ఈ లోకానికి వచ్చారు. ఆయన నన్ను రక్షిస్తాడా? నేను తాగుబోతునే. ఎంతటి పాపనైనా యేసు ప్రేమిస్తాడు తాత. ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. ఈ క్షణమే నీ పాపములు ఒప్పుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు. యేసుని నమ్ముకో. నీకు చదవడం వచ్చా తాత? కుడి చదువుతానయ్యా. తాత, ఇదిగో ఇది దేవుని వాక్యం. ఇది కొద్ది కొద్దిగా చదువుకో, దేవుడు నీతో ఉంటాడు. అలాగేనయ్యా. నాలో యేసు ఉన్నాడు. నాకు యేసయ్య దొరికాడు. యేసయ్య దొరికాడు. కష్టాల్లో నష్టాల్లో నాకు తోడుగా ఉంటాడు. ఈ క్షణం నుంచి నేను మారిపోయాను. సోమరిపోతులా అడుక్కోకుండా కష్టపడి పని చేస్తా. నిన్ను కష్టపడి పని చేసి చదివిస్తా. నేను ఇక మీద తాగను. ఈ బైబిల్ ఒకసారి పట్టుకో. నేను ఇక మీద ఇవి తాగను. ఇక మనకి యేసయ్య ఉన్నాడు. యేసయ్య, మా తాతని మార్చా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఆకలి మండిపోతుంది. ఇదేమో ఇంకానే అనలేదు. జేబులో ఒక పైసా కూడా లేదు. ఏంటి ముసలాయన, ఈ వయసులో ఎంత కష్టపడుతున్నావు? ఇదిగో తీసుకో. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. ఇదిగో, ఎవరికి ఇంత ఇవ్వను, నీకు మాత్రం ఇంత ఇస్తున్నా. ఏం చేస్తాం, అలా రాసి పెట్టుంది. అంతా నా బిడ్డ కోసం. నా చిట్టిని బాగా చదివించాలి. నేను బాగా కష్టపడాలి. నాకు తోడుగా ఉండు, తోడుగా ఉండి యేసయ్యా, తోడుగా ఉండి యేసయ్యా. ఎవరది? తాతయ్య, వచ్చేసావా? లోపలికి రా. ఇది ఉంచమ్మా, ఇది మన భోజనానికి. సరే తాతయ్య. యేసయ్యా, ఈ రోజంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించావు. ఇక మీదట కూడా మాకు తోడుగా ఉండు. ఈ చిన్నారిని నువ్వే చూసుకో. చిట్టి, ఒక కథ చెప్పనా? చాలా రోజులకి ముందు దేవుడు ఈ భూమిని, అందులో ఉన్న చెట్లు, కొండలు, జంతువులు, సూర్యచంద్రులు అన్నింటినీ తన మాటలతో సృజించాడు. అయితే మనిషిని తన చేతులతో నిర్మించాడు.
సాతానుకు దేవుని పని ఇష్టం లేదు. మనిషితో పాపం చేయించి నరకానికి తీసుకెళ్లడమే తన పని. మనిషి కొన్ని దినముల తర్వాత దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేసి పాపము చేసి దేవునికి దూరం అయ్యాడు. అప్పుడు దేవుడు మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన మన కొరకు శిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. దీనిని నమ్మిన వారు రక్షింపబడి నిత్య జీవము పొందుతారు. నమ్మకపోతే సాతాను అగ్నిగుండంలోకి తీసుకెళ్తాడు. అక్కడ నిత్యము బాధపడాలి. ఇప్పుడు చెప్పు, నీకు నరకం కావాలా, పరలోకం కావాలా? పరలోకం అంటే ఏంటి తాతయ్య? పరలోకం అంటే దేవుని రాజ్యం. దేవుణ్ణి నమ్మిన వారు చనిపోతే దేవుడు తన దూతల్ని పంపి మనలను పరలోకానికి తీసుకెళ్తాడు. అక్కడ అందరి దూతల మధ్య మనకు దేవుడు కిరీటం ఇస్తాడు. ఆయనతో పాటు తన సింహాసనంపై కూర్చోబెట్టుకుంటాడు. అక్కడ గొప్ప వెలుగు నిండి ఉంటుంది. చేస్తావా? చింపుతావా? చెప్పు. చేస్తావా? ఇంకోసారి ఇలా చేస్తావా? చెప్పు. చేస్తావా? ఇంకొకసారి ఇలా చేస్తావా? నిన్నే చెప్పు. ఎందుకు ఇలా చేస్తావు? చేస్తావా? ఇంకొకసారి చేస్తావా? ఎందుకు కొడుతున్నావు? పప్పి అంటే నాకు ఇష్టం లేదు. అది నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది. అది నా పుస్తకాన్ని చించేసింది. మళ్ళా చూడు పిచ్చిదానా. నాకంటే నీకు అదే ఇష్టం లేదు. పప్పే చిట్టి నేడిపించకే. పాపకి తోడుగా ఉండు. నేను వెళ్తాను. నాకెవరు తోడొద్దు. నేనొక్కదాన్ని ఉండగలను. పాపడికే తల్లి, నేను వెళ్ళి వస్తా. జాగ్రత్త. ఏమైంది చిట్టి? ఏమైంది తల్లి? ఏమైందమ్మా? ఏంటి చిట్టి? ఏమైందమ్మా? ఎందుకు అడుగుతున్నావు? నేను పడుకోనంటే పాము పప్పిని కాటేసింది తాతయ్య. పప్పి చచ్చిపోయింది. అయ్యో పప్పి 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 అయ్యో పప్పి పప్పి పప్పి. ఈ ఫోటో నీకు చూపిస్తే నువ్వు నాకు దూరం అయిపోతావేమోననే భయం. నువ్వు నన్ను క్షమించు తల్లి. నువ్వు కాక నాకు తోడెవరుంటారు?
చిట్టి తల్లి, చిట్టి తల్లి, నీకు ఆకలిగా ఉందా? నేను వచ్చేసాగా. సరేనమ్మా, బడికి వెళ్తావా? చదువుకుంటావా? అలాగే తాతయ్య. నమస్కారం సారు. ఏంటయ్యా? పాపని బళ్ళు చేర్పించాలని వచ్చాను. సార్ లోపల ఉన్నారు, అక్కడికి వెళ్ళండి. నమస్కారం సారు. నమస్కారం సార్. పాప చదువుకోవాలంటుంది, పాపను చదివిస్తారా? మీ బళ్ళు చేర్చుకోండి సారు. ఏమ్మా, చదువుకుంటావా? చదువుకుంటాను సార్. మా స్కూల్కి వస్తావా? రోజు వస్తాను సార్. వచ్చి రోజు చదువుకుంటావా? శుభ్రంగా స్నానం చేసి బట్టలు నీట్గా వేసుకొని తలదూకొని రోజు స్కూల్కి రావాలి. సరే సార్. ఓకే అయ్యా, రేపు కొంచెం ఫీజు కట్టాలి, సరేనా? అలాగేనయ్యా. పదమ్మా. పిల్లలు, ఇదేంటో చెప్పండి. ఇది ఎస్ సార్. ఈ అమ్మాయి మన స్కూల్లో చదువుకోవాలనుకుంటుంది. చదువు ఉంటే ఇష్టం. ఈ అమ్మాయి చాలా పెద్దమ్మాయి, దగ్గరుండి బాగా చెప్పించిన టీచర్. ఏం పాపా, నీ పేరేంటి? నా పేరు చిట్టి. బాగా చదువుకుంటావా? బాగా చదువుకో. సరే, కూర్చో. ఏమ్మా, బాగా చదువుకో. అమ్మా, బిడ్డను చదివించమ్మా. వస్తానమ్మా. మంచిది. ఓకే టీచర్. దీని కట్టలు చూడు ఎలా ఉన్నాయి, దాని తల చూడు ఎలా ఉంది. చిట్టి, బడి నచ్చిందా అమ్మా? మనం పేదవాళ్ళగా ఎందుకు పుట్టాం తాతయ్య? అది మన తప్పు కాదమ్మా. అది మనల్ని పుట్టించిన ఆ దేవుడికి మాత్రమే తెలుసు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు తాతయ్య. పోనీలే. అక్కడ బళ్ళో నన్ను చూసి నవ్వుతున్నారు, ఇక్కడ నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వుకోని అమ్మా, దేవుణ్ణి నమ్ముకో. ఈ బైబిల్లో ఏముందో తెలుసా? చూడు, దేవుడు ఏం రాశాడు? దేవుని మాట వినకపోవడమే పాపమంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరలోక రాజ్యము వారిదని యేసు ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రభువా, ఈ బిడ్డకు నువ్వే తోడుగా ఉండు. నా శరీరం క్షీణించిపోతుంది. తన తల్లిదండ్రులు చచ్చిపోయారని తెలిస్తే తను తట్టుకోలేదు. నువ్వే ఈ బిడ్డకు తోడుగా ఉండు. చూడవే, ఆ పాపకి కనీసం చెప్పులు కూడా లేవు. చెప్పులే కాదు, అవతారం కూడా చూడ ఎలా ఉందో. యేసయ్యా,
చెప్పులు లేవని, మంచి బట్టలు లేవని అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. మంచి చెప్పులు ఇస్తావా, మంచి బట్టలు ఇస్తావా? చిట్టి చిట్టి ఇలా రా అమ్మా, నీ కోసం ఏం తెచ్చానో చూడు. రా 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 రా, ఇదిగో నీకేం తెచ్చానో చూడు చూడు. హై చెప్పులు. హై చెప్పులు. చాలేసయ్యా, చాలు తాతయ్య. సంతోషమేగా. ఏంటి తాతయ్య, అలసిపోయావా? అవునమ్మా, బాగా అలసిపోయాను. తాత, బాగా కష్టపడి అలసిపోయావు. నీకు ముందే చెప్పాను ఆ పాపని పెంచొద్దు పెంచొద్దు అని. ఇప్పుడు చూసావా ఎంత కష్టపడుతున్నావో. నా మాట విని అప్పుడే ఆ పాపని అక్కడ వదిలేసుంటే నీకు ఈ కష్టాలు వచ్చేవి కావు. పోనీలే, నీ కష్టాలు మర్చిపోవడానికి ఓ చిన్ని సలహా ఇస్తాను. అదిగో అక్కడ చూడు, నీకిష్టమైన సిగరెట్టు. దాన్ని తాగి నీ కష్టాలన్నీ మర్చిపో. తీసుకో. ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు, తీసుకో, పో. ఈ ఒక్కసారి తాగు, రేపటి నుంచి తాగొద్దులే. ఈ ఒక్కసారికి తాత, తీసుకో. మంచి తాత కదా. తాతయ్య, ఏం చేస్తున్నావు? బాగా చలిగా ఉందమ్మా, నువ్వు పడుకో పడుకో. ఏ చిట్టి, ఏ చిట్టి, ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? తాగుతున్నావా? 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 ఎవరు నేర్పించారే ఇది నీకు? బాగా చలిగా ఉందని తాగాను. నువ్వు తాగిందే తాతయ్య, బాగా చలిగా ఉందని. చూడు, ఇంకెప్పుడు తాగొద్దమ్మా. ఈ తప్పు నేను చేసిన తప్పే. క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా చిట్టి, ఇంకెప్పుడు నేను తాగనమ్మా. ఏడవకు. చిన్ని, నువ్వులేమ్మా, ఆలు చెప్పు. నాకు తెలీదు. సరే, నువ్వు చెప్పు. ఆ ఆ ఈ ఈ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ. పిల్లలు, రేపటి నుంచి అందరికీ సెలవులు. బాగా ఆడుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేయండి, సరేనా? అలాగే టీచర్. సరే టీచర్. చిట్టి చిట్టి,
చిట్టి నేను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నానమ్మా. నన్ను క్షమించు క్షమించు యేసయ్యా. ఏమిటోరా రామచంద్రయ్య, మన బతుకు చెత్త బతుకైపోయింది. అవునరా, ఏంట్రా మన పరిస్థితి? ఆగరా రే, ఒక్క నిమిషం ఆగరా. రామచంద్రయ్య, ఏంటి రోయ్? ఇట్రా, అటు చూడు. ఎవర్రా పెద్దయినా? ఉన్నాడో పోయాడో? చనిపోయాడురా. ముందు ఆఫీస్కి ఫోన్ చేసి శవం ఉందని చెప్పరా. అట్లా పోలీసులు కూడా రమ్మని చెప్పారు. సార్ ఇక్కడే సార్. చూద్దాం రా. చాలా ముసలాయన్లా ఉన్నారు. చెత్త ఏరుకుండేవాడు సార్. జరగండి జరగండి. చాలా ముసలాయన్లా ఉన్నారు. ఏమ్మా కొంచెం పక్కకు పోండి. వెళ్ళండి వెళ్ళండి, అటు పక్క వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏమయ్యా వాళ్ళ పొమ్మని చెప్పు. ఏం జరిగిందయ్యా? సార్ మేము పని మీద ఇలా వచ్చాం, మా వాడు చూసాడు సార్.